హాయ్ వెల్కమ్ టు బిజినెస్ బాల్స్. గ్యాస్ బండ గుదిబండగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్తో మన కిచెన్లో మంటలు రేగుతున్నాయి. ఈ వివరాలపై మనతో చర్చించేందుకు పల్లెవిందు కో-ఫౌండర్ రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. అట్లాగే జూమ్లో ఎస్విఎం గ్రాంట్ సిఎండి వరప్రసాద్ గారు, అట్లాగే వైజాగ్ నుంచి లక్ష్మి గారు, లక్ష్మణ్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ముందుగా మనము రాధాకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎట్లా ఉంది పరిస్థితి? ఇంకొంచెం తీవ్రతరమైంది. సో కమర్షియల్ సిలిండర్స్ కూడా చాలా బ్లాక్లో కూడా హై ప్రైస్ పలుకుతుంది. సో ఎట్లా ఉందంటారు మీరు? బ్లాక్లో ఉన్నా కానీ బ్లాక్లో కూడా దొరికే అవకాశాలు అసలు పూర్తిగా సన్నగిలిపోయినాయి. ఇప్పుడు ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఏదన్నా అడుగుబడుగు ఉన్న 1-2 సిలిండర్స్ తోటి ఏదో చేస్తున్నారు తప్పితే చాలా చాలా టఫ్ పొజిషన్. వి డోంట్ ఈవెన్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది కూడా అర్థం కాని విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. రైట్ సార్. అయితే మెనూలో కట్ డౌన్ ఏమైనా చేస్తున్నారా? న్యాచురల్లీ మెనూలో ఇంతకుముందులాగా ఫుల్ మెనూస్ పెట్టాలి అంటే మెయిన్ గ్యాస్ కన్జ్యూమింగ్ మెనూస్ అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కట్ డౌన్ చేసాము. అండ్ ఫ్యాన్సీ మెనూస్ ఏదైతే ఉన్నాయో, ఏది రోజులో 1, 2, 3 ఆర్డర్లు వచ్చే మెనూస్ ఉన్నాయో అవన్నీ కట్ డౌన్ చేసేసి మెనూని కట్ షార్ట్ చేసేసి దెన్ వీఆర్ ఆపరేటింగ్ ఆన్ మినిమం సర్వైవల్ బేసిస్లో. అయితే ఎట్లా ముందు మరి దీన్ని కౌంట్ డౌన్ చేయడానికి ఏమన్నా ఏర్పాట్లు ఎట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి మీ రిప్రజెంటేషన్ ఏర్పాట్లు అంటే యాక్చువల్గా మనకి అందరికీ ఒకసారి వచ్చిన షాక్ ఏంటంటే దేని మీద సింగిల్ ఆల్టర్నేటివ్ మీద డిపెండ్ అయి ఉండకూడదు కంప్లీట్గా. ఓకే, వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ ఇది కాకపోతే ఏంటి అనేది డెఫినెట్గా మనకు ఉండాలనేది ఆలోచన. ఇంతకుముందు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఎవరు కూడా దానికి అంత ఇయర్ ఇవ్వలేదు. ఎందుకంటే నడిచిపోతుంది కదా పని, ఇది సుఖంగా ఉంది కదా అనే టైప్లో. బట్ గోయింగ్ డౌన్ ద లైన్ డెఫినెట్గా ఆల్టర్నేటివ్ ఓన్లీ ఎల్పిజి గ్యాస్ మీద కాకుండా ఎలక్ట్రికల్ స్టవ్లు కానీ ఇది కానీ పెట్టుకోవటం, ప్లస్ ఫైర్వుడ్ బేస్డ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది ఫైర్వుడ్ బేస్లో. ఈ మన బుల్లెట్ స్టవ్స్ అని ఇట్లా వచ్చినాయి, వేర్ దాంట్లోనే ఒక బ్లోయర్ ఉంటుంది. ఇట్ విల్ గివ్ ఏ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్ హీట్ అండ్ ఎనర్జీ ఇస్తుంది. అట్లాంటివి కూడా వచ్చినాయి. అండ్ ఎలక్ట్రికల్ స్టవ్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మార్కెట్లో అయితే ఎక్కడ లేని కూడా లేవు, కొనాలన్నా కానీ అట్లాంటి పరిస్థితి. విదిన్ 1 day ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. మార్కెట్లో అసలు స్టాకే లేకుండా అయిపోయింది అనమాట. సో హూవర్ ఎస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లో ఫట్ అయిపోయినాయి మొత్తం. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, ఇట్స్ నాట్ అవైలబుల్ నౌ. అట్లా ఉంది పరిస్థితి. బట్ గోయింగ్ డౌన్ ద లైన్ మనము ఆల్టర్నేటివ్స్కి ప్లాన్ చేసుకుని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే వీ స్టార్టెడ్ ఆఫ్ కట్టెపొయ్యలు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడి నుంచే వస్తున్నాను నేను. మళ్ళీ పాత పద్ధతులు కట్టెపొయ్యల మీద పొద్దునే 6 గంటలకు వెళ్ళి 6 గంటల నుంచి అవి ఫస్ట్ ఇరిగించడానికే మనకి అలవాటు ఉండదు కదా వీళ్ళకి. షెఫ్లు వీళ్ళంతా దే నాట్ యూస్ టు ఆ టైప్ ఆఫ్ వర్క్. పల్లెవిందంటే కాన్సెప్ట్ కూడా కొంచెం చెప్పడానికి బాగానే ఉంది, కానీ పొద్దున ఆ పుల్లలు వెళ్లకుండా మంట వెలిగించడానికి దానికి 1 గంట పట్టింది. సో ఎనీవే వీఆర్ మేజర్గా గ్యాస్ కన్జ్యూమ్ చేసే థింగ్స్ అన్నీ కట్టెపుల్లల మీద చేయడానికి, బల్క్ ప్రిపరేషన్స్ అన్ని కట్టెపుల్లల మీద చేయడానికి చూస్తున్నాము. ఏదైనా 1-2 సిలిండర్ ఉంటే దాంతో అలాకాటి ఆర్డర్స్ కొద్దిగా రన్ చేసుకునేదానికి గ్యాస్ కన్జ్యూమింగ్ తక్కువ ఉండేలాగా చేయడానికి ప్లాన్ చేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రైట్ సార్. వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ వరప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఓకే టెక్నికల్ ప్రాబ్లం ఉంది. లక్ష్మణ్ రావు గారు, నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ క్రైసిస్ తలెత్తింది అనుకోవచ్చా? ఎట్లా పరిస్థితి మీరు ఎలా అనలైజ్ చేస్తారు? డెఫినెట్గా అండి, ఎనర్జీ క్రైసిస్ అంటే ఇది వన్ ఆఫ్ ది బియాండ్ అవర్ కంట్రోల్ ఇది. బట్ ఏంటంటే ఎప్పుడైతే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చాయో డెఫినెట్గా డిలే అంటూ ఉంటుంది సప్లైలో. అప్పుడు క్రైసిస్ రావడం అనేది తప్పదు. ప్రస్తుతానికైతే మనం ఆ క్రైసిస్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ దిస్ గ్యాసెస్ అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాము. పర్టికులర్ గా ఇందులో మన టోటల్ రిక్వైర్మెంట్ లో టోటల్ 60-65% ఆఫ్ రిక్వైర్మెంట్ మనం యాన్యువల్ రిక్వైర్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఆల్మోస్ట్ 90% ఈ కంట్రీస్ నుంచే, సౌదీ అరేబియా తర్వాత ఖతార్, ఈ కంట్రీస్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఇప్పుడు మెయిన్ అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల సప్లై తగ్గిపోయింది. దాంతో ఈవెన్ మనం కొన్ని గవర్నమెంట్ తాలూకా ఇనిషియేటివ్స్ చూస్తే ఇప్పుడు విలేజెస్లో ఆల్రెడీ రూరల్ ఏరియాలో 45 days పెంచినట్టున్నారు ఈ డెలివరీ లీడ్ టైము, గ్యాస్ సిలిండర్స్కి బుకింగ్కి మధ్యలో ఉన్న టైంని. అలాగే సిటీస్లో 25 రోజులకి పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ అనుకొని మనం యాజ్ ఎ సిటిజన్స్ కూడా మన వంతు ప్రయత్నం ఎలా కన్జంప్షన్ ఎలా తగ్గించుకోవాలి, లేకపోతే కన్జర్వేట్ చేయాలనే దానికి చూడాలి. రైట్ అండి. ఇది ఇంపోర్ట్స్ తగ్గితే ఎల్పిజి ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారు? ఇంపోర్ట్స్ తగ్గితే ఎల్పిజి ధరలు తప్పనిసరిగా పెరుగుతాయండి. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎప్పుడైతే తగ్గాయో డెఫినెట్గా షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ రావడంతోనే మనకి ఈ ధరలు పెరుగుతాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గాయో మన క్రూడ్ ప్రైసెస్ మీరు చూసినట్టయితే లాస్ట్ 28న వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్పుడు $73 వరకు ఉండేది బ్యారెల్. ఇప్పుడు ఆల్మోస్ట్ $100 కంటే 35 to 36% పెరిగింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో ఆటోమేటిక్ గా రూపీ కూడా వీకెన్ అవుతుందండి. ఇండియన్ రూపీ కూడా అగైన్స్ డాలర్ వీక్ అవుతుంది. అందుకే ఇప్పుడు 91-92 రూపీస్కి వెళ్ళింది. దానివల్ల ఏంటంటే ఇంపోర్ట్ బర్డెన్ గవర్నమెంట్ మీద కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏవైతే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం ఓన్లీ గ్యాస్ వీటి కింద చూడలేమండి. దీని బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఈ డీజిల్, పెట్రోల్, తర్వాత ఏటీఎఫ్ఏ కాకుండా ఇండస్ట్రియల్ ఫర్ ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ కూడా వీటి నుంచే వస్తుంది. వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్స్ ఈ క్రూడ్ నుంచి. కాబట్టి ఆ లూబ్రికెంట్ తాలూకా ప్రైసెస్ పెరగడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మిగతా నాఫ్తా ఇవి పెరగడం వల్ల ఈ మన ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ తర్వాత ఈ సాల్వెంట్స్ అవి కూడా దీని నుంచే వస్తాయండి. జెట్ ఫ్యూయల్ కూడా జెట్ ఫ్యూయల్ అదే ఏటీఎఫ్. ఈ బై ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ నాఫ్తా దీనివల్ల ప్లాస్టిక్స్ తర్వాత ఈ సాల్వెంట్స్ పర్టికులర్ గా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలోని వాడతారనమాట. అవి కూడా పెరగడం జరుగుతుంది. ఇంకా ఈ పాలిస్టర్ తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తర్వాత ఈ డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద కాస్మెటిక్స్ అంటే మనం చూసారా వ్యాజ్లైన్ వాడతాం, అది అటువంటి కాస్మెటిక్స్ కూడా పెరగడం జరుగుతుంది. అది ఒకటి రా మెటీరియల్ పెరగడం వల్ల. అది కాకుండా ఏంటంటే ఎప్పుడైతే ఫ్యూల్ ప్రైసెస్ పెరిగాయో ట్రాన్స్పోర్టేషన్ కాస్టులు పెరగడం వల్ల అన్ని ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ పెరుగుతాయి. ఇది ఒకటే మనం ఎనర్జీ క్రైసిస్ అనేది చూడలేము. అట్ ద సేమ్ టైమ్ ఓవరాల్ గా అన్ని ప్రోడక్ట్స్ మీద పడి ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం అవుతుందండి. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గర అప్డేట్స్ తీసుకుంటాం. లక్ష్మి గారితో మాట్లాడదాం. ఓకే సార్, రాధాకృష్ణ గారు చెప్పండి. ఇదే కంటిన్యూ అవుతే సిలిండర్స్ దొరకడం చాలా గగనం అయిపోయింది, పర్టికులర్ కమర్షియల్ సిలిండర్స్. ఎట్లా టారిఫ్స్ ఏమన్నా పెరగబోతాయా లేకపోతే మెనూ కట్ డౌన్ చేసి? ఒకటైతే షూర్ అండి, ఎవరు కూడా గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి అంటే మెనూ ప్రైస్ పెంచిన దాఖలా అయితే నాకెవరు కనపడలేదు. ఓకే, ఇప్పుడు మెనూ ప్రైస్ గ్యాస్ పెరిగిందని, టొమాటో పెరిగిందని, ఆయిల్ పెరిగిందని మెనూ ప్రైసెస్ పెంచడం ఉండదు. మేబీ యాన్యువల్ రివిజన్ ఏదైనా ఇన్ఫ్లేషన్ చూసుకొని దాన్ని బట్టి ఏదైనా పెంచుతారేమో. కానీ రెస్టారెంట్ సైడ్ నుంచి అయితే, ఎఫ్ఎన్బి సైడ్ నుంచి అయితే నోబడి ఓకే ఇవాళ గ్యాస్ దొరకలేదు కదా మేక్ ఇట్ ఒక 20% ఎక్కువ చేస్తున్నాం ఈరోజు అనేది ఎక్కడ చేయరు, ఆ పరిస్థితి ఉండదు. కాకపోతే మెనూ అవైలబిలిటీలో వీ కెనాట్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, అది ఒకటి ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న రోడ్ సైడ్ వెండర్స్ అందరూ ఆల్మోస్ట్ క్లోజ్ డౌన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్కి రిక్వెస్ట్ చేయగా డీలర్ ఒక 4 cylinders తీసుకొని వచ్చారంట. తీసుకొని వచ్చి అక్కడ దింపడానికి ఆగితే అది చూసి ఆ లోకల్లో ఉండే స్ట్రీట్ వెండర్స్ అందరూ 30-40 మంది వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసి అంత మాకు ఇవ్వాల్సిందే అని గొడవ చేస్తుంటే ఆయన కంగారు పడి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి నైట్ మళ్ళీ 1 o'clock వచ్చి ఇచ్చేళ్ళాడంట. సో అట్లా ఉంది పరిస్థితి. లైక్ గ్యాస్ కోసం ఏదైనా చేసేట్టున్నారు జనాలు. అట్లా ఇప్పుడు ఈ దీంతో ఏమైందంటే డౌన్ ద లైన్ మనం ఊహించుకోవటమే ఏం జరిగిద్దా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా స్మాల్ టైమ్ వెండర్స్ అందరూ 1 by 1 క్లోజ్ డౌన్ షట్ డౌన్ చేస్తూ ఉంటే హూవర్ ఈస్ దేర్ ఆపరేటింగ్, ఏదో హుక్కర్ క్రుక్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది.
ఆపరేట్ చేసే రెస్టారెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అది మనం ఎట్లా సస్టైనబుల్గా మనము గ్యాస్కి అంత డిపెండెన్సీ లేకుండా కుకింగ్ ఏం చేయగలుగుతామని ఆలోచించుకొని ఆ విధంగా పోవటం, అది బొగ్గు పొయ్యిలా లేకపోతే పొట్టు పొయ్యిలా లేదంటే మన ఎలక్ట్రికలా లేదంటే కట్టెల పొయ్యిలా అనేది మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి. సో సపోజ్ మీరు ఒక కార్పొరేట్ బిల్డింగ్లో రెస్టారెంట్ ఉందనుకోండి, ఏం చేయాలి కదా అక్కడ, యూ నాట్ అలౌడ్ టు డూ ఐటీ కారిడార్లో చేయడానికి కూడా స్పేసే ఉండదు, ఆ టైప్ ఆఫ్ ఇది ఉండదు. అవైలబిలిటీ ఉన్న దగ్గర లేదు, వేరే ప్లేస్లో పీపుల్ ఆర్ ఈవెన్ హైరింగ్ స్మాల్ ప్లేసెస్, ఒక షెడ్ లాగా తీసుకొని అక్కడ బల్క్ ప్రిపరేషన్లో చేసేసుకొని, ఇప్పుడు భోజనాలు అంటే థాలీస్, బిర్యానీస్, పులావ్స్ ఇట్లాంటివి అంటే అక్కడ చేసుకొని దే ఆర్ షిఫ్టింగ్ ఇట్ టు ద రెస్టారెంట్స్ అండ్ ప్లేటింగ్ అవుట్ ఎట్ ద రెస్టారెంట్ అండ్ సెల్లింగ్ అనమాట. అట్లా ప్లాన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ కెన్ బి డన్ అనిపిస్తుంది. రైట్ అండి. లక్ష్మణరావు గారు సార్. హలో సార్ లక్ష్మణరావు గారు, ఇది మనం ఈ ఎనర్జీస్, ట్రెడిషనల్ ఎనర్జీస్ మీద డిపెండ్ అవడమే వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటారా? ఎట్లా ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టాల్సిన సందర్భం ఇదంటారా? ఎట్లా ఆల్టర్నేటివ్స్ మీద ఒకటి ప్రభుత్వం వైపు నుంచి, తర్వాత ఇండివిజువల్స్ దగ్గర నుంచి కూడా ఆల్టర్నేటివ్స్ కొంచెం చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ జనరేషన్ వాటిల్లో గ్యాస్ జనరేటెడ్ అవి కాకుండా ఈవెన్ న్యూక్లియర్ పవర్ కి షిఫ్ట్ అవడం, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్, విండ్ పవర్స్ కి మారటం. అలాగే మన ఇండివిజువల్స్ వైపు నుంచి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వేరెవర్ పాసిబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి షిఫ్ట్ అవడం. తర్వాత ఈ కార్ పూలింగ్ అది కొన్ని మెట్రోస్ లో బాగా ప్రామినెంట్, ఇంకా మన వైపు అంత తెలుగు రాష్ట్రాల్లో లేదు కానీ మిగతా కొన్ని మెట్రో సిటీస్ లో ఈ కార్ పూలింగ్ అవి ఉండడం వల్ల కొంత ఇది తగ్గుతుంది, బడ్డెన్ తగ్గుతుంది. సో ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ కి పర్టికులర్ గా ఇప్పుడు ఎనివే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. అది తొందరగా వస్తే మనం ఈ క్రూడ్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. రైట్ సార్. ఈ వార్ ఇంపాక్ట్ అనేది తాత్కాలికం అంటారా? లాంగ్ టర్మ్ గ్యాస్ క్రైసిస్కి సిగ్నల్ అంటారా? ఎట్లా సంకేతంగా? అంటే ప్రస్తుతానికి మనం అది తాత్కాలికం అని కనపడవచ్చు కానండి. కాకపోతే ఇది అయిన తర్వాత మొత్తం ఈ సప్లై చైన్ ఏదైతే డిస్టర్బ్ అయిందో ఈ కొద్ది రోజుల్లో, ఇది మళ్ళీ ఈ వెజల్ అవైలబిలిటీ, తర్వాత ఈ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తగ్గడానికి, తర్వాత ఆల్రెడీ ఫ్రైట్ ఛార్జెస్ బాగా పెరిగిపోయి వెజల్ ఛార్జెస్ అవన్నీ తగ్గడానికి డెఫినెట్ గా కొంత టైం పడుతుందండి, 6 నుంచి 8 నెలలు. ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసాం, అప్పుడు సప్లై చైన్ డిస్ట్రప్షన్ వచ్చినప్పుడు ఎలా అయితే కంటైనర్ ఛార్జెస్ అవి బాగా పెరిగిపోయి అవి మళ్ళీ నార్మలైజ్ అవడానికి చాలా రోజులు పట్టిందో, ఇది కూడా ఒక విధమైన అటువంటి పరిస్థితికి దారితీయొచ్చింది. రైట్ సార్. అయితే భవిష్యత్తులో ప్రత్యామ్నాయాల మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేయాలంటారు? అవునండి, తప్పనిసరిగా. మన ఇండియాలోనే పర్టికులర్ గా మన కంట్రీలో సన్లైట్ కి తక్కువ లేదు కాబట్టి ఎక్కువగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తే మనం ఇంపోర్ట్ డిపెండెన్సీని బాగా తగ్గించుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు రాధాకృష్ణ గారు, మన హైదరాబాద్ అంటేనే మన వేరియస్ స్టేట్స్ నుంచి వస్తుంటారు, టూరిస్టులు బాగా వస్తుంటారు. సో ఈ సంక్షోభం అనేది ఎలాంటి ప్రభావం చూపుతుందంట? డెఫినెట్లీ అండి, సంక్షోభం నాట్ ఓన్లీ హైదరాబాద్, టోటల్ ఇండియాకే టూరిజంకి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు హోటల్స్ లేకుండా, రెస్టారెంట్స్ లేకుండా, ఫుడ్ లేకుండా, జస్ట్ ఇమాజిన్ ఫారిన్ నుంచి వచ్చిన ట్రావెలర్స్ కానీ, ఇంటర్నల్గా ఉన్న వీళ్ళు కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్, అదర్ ఎంప్లాయీస్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్స్, పీజీస్, ఇట్లా స్టే చేసేవాళ్ళు, ఓకే, ఈ హోటల్స్లో స్టే చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేబీ ఈ గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఇష్యూ అనేది, ఓకే, మేబీ ఇట్ ఈస్ లైక్ టెస్టెడ్, ఓకే. ఈ విధంగా క్రైసిస్ క్రియేట్ చేస్తే ద హోల్ వరల్డ్ విల్ షేక్ అనేది ఒకటి ఇప్పుడు అలవాటైంది కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా దిస్ కెన్ బి ట్రైడ్ ఎవ్రీ టైమ్ నెసరీ. దాడులు కంటిన్యూ చేస్తే దాడులు చేసే పని కూడా అవసరం లేదు, ఇలా చేస్తేనే ఇట్స్ లైక్ మేకింగ్ దెమ్ ఇన్ ఫిక్స్ అనే టైప్లో ఉంది కాబట్టి ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్. ఇక్కడ మనం
కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ పర్టికులర్ ఎనర్జీ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం ఒకటి. రెండోది అండ్ యూటిలైజింగ్ ఆఫ్ ఎల్పిజి యూటిలైజేషన్లో వచ్చేసి అంటే కొంచెం వేస్టేజ్ ఎక్కువగానే ఉండేది ఇంతకుముందు. వేస్టేజ్ వెన్ ఇట్ కమ్స్ టు లిటరలీ ప్రాక్టికల్గా మన రెస్టారెంట్లో హోటల్స్లోకి వచ్చినప్పుడు వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఆ వేస్టేజ్ని కంట్రోల్ చేసుకొని నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఎంత వాల్యుబుల్ గ్యాస్ అనేది. సో కాబట్టి మేబీ దిస్ ఈస్ వన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఎ లెసన్ అండ్ మేక్ ప్రాక్టీసెస్, గివ్ ట్రైనింగ్ యాజ్ టు హౌ టు డూ ఎన్ ఎఫెక్టివ్ జాబ్, కంట్రోల్డ్గా ఎనర్జీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, గ్యాస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మ్యాక్సిమం అనేది చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఇంకా డౌన్ ద లైన్ మనం ఏం చెప్పలేం కాబట్టి వీ డోంట్ నో హౌ ఇట్ గోస్ ఆఫ్టర్ 2 days 1 week 10 days తర్వాత ఏమైందో తెలియదు. మేబీ ఇట్ మే కాల్ ఫర్ కంప్లీట్ షట్ డౌన్. చేయగలిగింది కూడా ఏం లేదు. ఇట్స్ లైక్ అనదర్ కోవిడ్ అనుకోండి, మనం మాట్లాడుకోగలుగుతాము, అప్పుడు మాట్లాడుకోలేకపోయాము దగ్గర కూర్చొని, అంతే తప్పితే ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇంకా రెస్టారెంట్స్ అవి క్లోజ్ డౌన్ అయితే మేబీ దాన్ని కూడా ఒక అవకాశంలో తీసుకొని వాట్ ఎవర్ మనం ఇప్పుడు చేయలేని పనులు కొన్ని ఉంటాయి కదా. మన రెస్టారెంట్ ఆపరేషన్ అంటే రోజు ఒక పెళ్లి చేసినట్టే ఉంటుంది. మనం చేయాల్సిన మెయింటెనెన్స్ పనులు అవి ఇవి చేయలేకపోతాం. ఓకే, డీప్ క్లీనింగ్లు, పెస్ట్ కంట్రోల్లు ఇవన్నీ చేయలేకపోతాం. మెయింటెనెన్స్ వర్క్లు, ఏసీ వర్క్ కొన్ని పెండింగ్లు ఉండిపోతాయి, అట్లనే నడిపిస్తూ ఉంటాం. సో మేబీ షట్ డౌన్ అయితే కనుక వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే టుమారో. లక్ష్మణరావు గారు, ఇది గ్యాస్ సహా నిత్యావసరాలు కూడా కొద్దిమంది వ్యాపారులు, అందరూ అనము కానీ, సో వాళ్ళు కొంచెం కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా ప్రయోగించింది. అయినా పెద్దగా ఫలితం రావట్లేదు. ఎట్లా, మీరు ఎలా చూస్తారండి? తప్పనిసరిగా అండి. ఇప్పుడు అది నిత్యావసరాల ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తేవడం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా కొంత ఇటువంటి వీటిల్లో కోఆపరేషన్ ఏంటంటే ప్యానిక్ అవ్వకుండా, ఇప్పుడు కొంతమంది ఇంకా అప్పుడే దొరకదేమో అని ఆ టైం అవకన్నా ముందే బుక్ చేయడం, తర్వాత అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేయడానికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అంత లోడు భరించలేక వెబ్సైట్లు కూడా క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి మనం ప్యానిక్ అవసరం లేదు అనుకుంటాను. ఎందుకంటే ఒక 4 మనుషులు ఉన్న ఫ్యామిలీకి ఒక గ్యాస్ సిలిండర్ ఆల్మోస్ట్ 30 to 40 days వస్తుంది. సో ఇంకొకటి మనకి స్పేర్ సిలిండర్లు ఉన్నా కూడా డెఫినెట్ గా అది ఇంకొక 30-40 days అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ ఫ్యామిలీ గురించి. కాబట్టి అన్ని రోజులు డెఫినెట్ గా ఈ యుద్ధం కంటిన్యూ అవదనే అనుకుంటాను. సో ప్రస్తుతానికైతే ప్యానిక్ అవ్వకుండా మనం కొంతవరకు ఆల్టర్నేటివ్స్ లైక్ ఎక్కడైతే గ్యాస్ కన్జంప్షన్ తక్కువగా అయ్యే వంటలకి మారడం కానీ, లేదంటే ఇంకే విధంగా అయినా మనం సేవ్ చేయగలం అనేది ఆలోచిస్తే మంచిదండి. రైట్ అండి. రాధాకృష్ణ గారు, అదే మన లక్ష్మణరావు గారు చెప్పారు. సో ఈ గ్యాస్ ఒక్కటే కాదు, ఆయిల్స్ పెరిగాయి. 150 అలా ఉండేది, ఇప్పుడు 160, 170 దాకా వెళ్ళింది లీటర్. సో ఇట్లా కందిపప్పు పెరిగింది. సో ఈ ధరలన్నీ కూడా పెరగబోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంది? దానికి కనెక్షన్ ఉన్నా లేకపోయినా పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తీసుకొని జనరల్గా ఎవరి స్టైల్లో వాళ్ళు ఛార్జీలు పెడుతూనే ఉన్నారు. సో మల్టిప్లయింగ్ ఎఫెక్టే ఉంది ప్రతి దగ్గర అన్నిట్లోనూ. అదే నేను చెప్తుంది. ఇప్పుడు రెస్టారెంట్లు మాత్రం ఓకే, ఈరోజు గ్యాస్ రేటు పెరిగింది కాబట్టి ఒక బిర్యానీ 300-600 అమ్ముతామని అట్లా చేయడానికి అయితే ఎవరు చేయరు నాకు తెలిసి. అయితే యాన్యువల్ రివ్యూ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సాలరీస్, యువర్ రెంట్ విల్ ఇంక్రీజ్, ఆల్ ఓవర్ హెడ్స్ విల్ ఇంక్రీజ్, ఆటోమేటికలీ యూ హ్యావ్ టు మెనూ ప్రైస్ ఆల్సో హ్యాస్ టు ఇంక్రీజ్. ఆ బేసిస్ వెళ్తుంది తప్పితే ఇప్పుడు దీనికోసం అని చెప్పి ఈ రోజు ఇది చేద్దాం అనేది మాకు కూడా ఏముంటుందంటే ఓకే ఫైన్, ఇప్పుడు రేపటి రోజున ఇంకా టఫ్ అవ్వచ్చు. అప్పుడు కూడా పీపుల్ ఆర్ వాంటింగ్ టు హ్యావ్ ఫుడ్ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలనేదే ఉంటుంది తప్పితే ఓకే దీన్ని క్యాష్ చేసుకొని మనం ప్రైస్ ఇంక్రీజ్ చేసేద్దాం అనేటప్పుడు నాకు తెలిసి అయితే ఏ రెస్టారెంట్ వాళ్ళు ఆలోచించరండి. అదైతే డెఫినెట్. మనం రేపు రోజున ఎట్లా మనం ఈ క్రైసిస్ని మనం మేనేజ్ చేసుకొని ఎట్లా మనం సర్వ్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఆల్సో ప్రూవ్ మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అనేది. మేబీ ఇప్పుడు కట్టెల మీద వంట చేస్తున్నాము, రేపొద్దున ఏం చేయాల్సి వస్తుందనేది చూసి దాన్ని బట్టి వాట్ బెస్ట్ వీ కెన్ డూ
వీ విల్ థింక్ ఇట్ యాజ్ అ సర్వీస్ అండి, సర్వీస్గా అనుకునే చేస్తాం డెఫినెట్గా. కానీ ఓకే ఇప్పుడు రెస్టారెంట్లో 5 రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయినాయి చుట్టుపక్కల, మనది ఒకటే ఉంది కాబట్టి డబుల్ ప్రైస్ చేసేద్దామనే ఆలోచన అయితే అసలు ఎప్పుడు ఎవరికి ఉండదు నాకు తెలిసి అయితే. రైట్ సార్. లక్ష్మణరావు గారు, ఇది క్రైసిస్ అనేది ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ బాగా చూపుతుంది సార్. స్ట్రీట్ వెండర్స్ ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నారు. సో ఎలా ఉండబోతుంది ఎంప్లాయ్మెంట్ వైజ్ కార్మికులకి, చిన్న వ్యాపారులకి, కార్మికులకి? డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న మన రోడ్ సైడ్ ఉన్న టిఫిన్ సెంటర్స్ కానీ, లేకపోతే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ పానీపూరి ఇటువంటి షాప్స్ కానీ, అలాగే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో కొన్ని ఈ వెల్డింగ్ వర్క్స్, తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చేసే దగ్గర కూడా దీని ఎఫెక్ట్ తప్పనిసరిగా టెంపరీగా ఉంటుంది. అది ఒకసారి ఇది రికూప్ అయిన తర్వాత డెఫినెట్గా అది సెట్ అవుతుంది అనుకుంటాను. ప్రస్తుతానికైతే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ మీద, ఈ పర్టికులర్గా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చిన్న చిన్న వాటి మీద ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, అట్లాగే ఆయిల్ కంపెనీస్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి మెజర్స్ సజెస్ట్ చేస్తారు? గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, మన ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వాటికి ఇన్స్ట్రక్షన్ జరగలేదని, దాని ప్రకారం వాళ్ళు 25% గ్యాస్ ప్రొడక్షన్ పెంచామని అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రిక్ట్ సప్లై మెజర్స్, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద కొన్ని రైట్స్ అవి చేయటం వల్ల కొంచెం స్టెబిలైజ్ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు దీని ఎఫెక్ట్ ఎప్పుడైతే డీలేస్ ఉన్నాయో కొంచెం ప్యానిక్, నిజంగా ఇంతకుముందు గ్యాస్ బుక్ చేస్తే 2 రోజుల్లో వచ్చేది ఇప్పుడు 4 రోజుల్లో వచ్చినా కూడా కొంచెం ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ అది తీసుకొచ్చి ప్యానిక్ అవ్వకుండా ఉండమని చెప్తే బాగుంటుంది. రైట్ సార్. రాధాకృష్ణ గారు, ఫైనల్గా మీరు గవర్నమెంట్కి ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నారు హోటలర్స్? ఫ్రమ్ ద అసోసియేషన్స్ పీపుల్ ఆర్ గివింగ్ రిప్రజెంటేషన్స్ అండి టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, బట్ యాజ్ ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ ఇన్ నోబడీస్ హ్యాండ్స్ రైట్ నౌ. ఓకే, ఆ వార్ సబ్సైడ్ అయిపోయి ఒక సొల్యూషన్ వస్తేనే తప్పితే దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. బికాస్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద మెటీరియల్ లేనప్పుడు ఏదైనా క్రియేట్ చేసేది అయితే అది అయ్యే పొజిషన్ లేదు కాబట్టి, సో దే విల్ బీ ట్రయింగ్ ఫర్ డెఫినెట్లీ 100% ఎఫర్ట్స్ పెట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దే ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఎస్పెషలీ డొమెస్టిక్ వైజ్ ఏం ప్రాబ్లం కాకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇటు ఎడ్యుకేషన్కి కానీ, అటు హాస్పిటల్స్కి కానీ, హెల్త్లో కానీ, ఇట్లా మెయిన్ క్రైటీరియా వాళ్ళకి అక్కడ ఉంటుంది కాబట్టి కన్సర్న్ అది ఫుల్ఫిల్ చేసిన తర్వాత దెన్ కమింగ్ టు కమర్షియల్ కూడా సాల్వ్ చేద్దామనే ట్రై చేస్తారు. బట్ దెన్ వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ వెన్ ఇట్ విల్ బి రిజాల్వ్డ్ అనేది. అండ్ మీన్ వైల్ మేము కూడా ఈ ఇష్యూ లేకుండా ఎంతవరకు కోపప్ చేయగలుగుతాం అనేది ఇట్ ఈస్ కెపాసిటీ టెస్టింగ్ ఫర్ ద హోటల్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే, మనం రన్ చేయాలి, ఎలాగైనా రన్ చేయాలి. రన్ చేసి వీ కెన్ ఇట్లాంటి క్రైసిస్లో కూడా వీఆర్ ఏబుల్ టు స్టాండ్ స్ట్రైట్ అండ్ పర్ఫామ్ అనేది చూపించాలని డెఫినెట్గా మా హోటల్ ఇండస్ట్రీకి, F&B సైడ్లో అందరికీ ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. వచ్చే వారం మరో టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.